జగన్ ఆస్తి 650 కోట్ల రూపాయలు. ఆయన మీద ఉన్న కేసులు 26. ఇది తాజాగా తన పేరుతో ఒక నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ సందర్భంగా వెల్లడించినటువంటి నిజాలు. తన కుటుంబం పేరుతో 106 కోట్ల రూపాయలు విలువైన స్థిరాస్తులని అనేది ఎన్నికల అఫిడవిట్లో చెప్పుకొచ్చారు. అట్లాగే పులివెందులు మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి తన పేరున సెట్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో వెల్లడించినటువంటి వివరాలు ఏంటంటే, జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం 46.78 కోట్ల విలువైన స్థిరాస్తు ఉంటే, వాళ్ళ ఆవిడ పేరున భారతీ గారి పేరున 56 కోట్ల రూపాయలు, ఇద్దరు కుమార్తెల పేరుతో 1.63 కోట్ల చొప్పున స్థిరాస్తులు ఉన్నాయి. వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చరాస్తుల్ని పరిగణలోకి తీసుకుంటే 650 కోట్ల రూపాయలు ఉన్నట్టు వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా. జగన్ మీద ఉన్నటువంటి 26 కేసుల్లో ఈడీ సిబిఐ కేసులు 26 కేసులు, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో టోటల్గా 40 దాకా కేసులు అయితే 20 కేసుల వరకు చంద్రబాబు టైంలో పెడితే అందులో 14 తర్వాత కొట్టేయడమో విత్డ్రా చేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం వచ్చాక. ఇప్పుడు 6 కేసులు, ఇంకా అలాంటి కేసులు అంటే క్రిమినల్ కేసులు ఏమైనా పెడితే వాటిని తీసేయడానికి కుదరదు. అట్లాగా ఒక 6 కేసులు అదనంగా కొనసాగుతున్నాయి.